ఇంకేమన్నారే? ఇంకా చాలా అన్నారు వదినా. అవన్నీ చెప్తే మీరు ఫీల్ అవుతారు. అమ్మా చెప్పాల్సిందంతా చెప్పేసావు కదా, ఇంక మేము ఫీల్ అవడానికి ఏముంటది? ఇలా ఇరికిస్తామని మేమెప్పుడు అనుకోలేదు సిస్టరు. పని పాట లేకుండా కూర్చుని తింటున్నారు కదా, అది అరగటానికి ఏమైనా అంటారు. మరన్ని కౌంటర్లు వేసిన వాళ్ళు కృష్ణుడి గెటప్లో కనపడేసరికి లేచి దండలు ఎందుకు పెట్టారు? మాతో పాటు డాన్స్ ఎందుకు వేశారు? అదే అర్థం కాలేదు మావయ్య గారు. ఆ గెటప్ ని చూసేసరికి మాలో ఏదో పూనకం వచ్చేసింది. పైగా చైతు పక్కన సిస్టర్ సత్యభామ గెటప్ లో వచ్చేసరికి నిజంగా శ్రీకృష్ణుడు సత్యభామను చూసిన ఫీలింగ్ వచ్చేసింది. అందుకే అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం. అంటే మన చైతు పక్కన ఇప్పుడు సత్యభామ వచ్చేసరికి ఫుల్ ఫిల్ అయిపోయింది అంటావు? అంతేగా మరి. ఏంటి అంతే కదా, అక్కలు తిడతారని ఇలా అబద్ధాలు చెప్తున్నారు, కానీ నాకు ఈ గెటప్ అస్సలు సూట్ అవ్వలేదు. లేదమ్మా చైతు, నువ్వు ఈ గెటప్ లో చాలా అందంగా ఉన్నావు. వాళ్ళేమంటే నీకెందుకు, మేం చెప్తున్నాం కదా. రేయ్, ఎన్టీ రామారావు గారి కంటే ముందు నువ్వు పుట్టుంటే కృష్ణుడి గెటప్ కి ఆయన వద్దని నీకే వేసుండేవర్రా. ఇది మరీ ఓవర్ ఉంది నాన్న. సరే సరే, కృష్ణ పదాల దగ్గరికి వెళ్దాం. పదండి 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 పదండి. ఏంట్రా, ఏం జరిగింది? ఏం లేదు, ఏం లేదు, మరేదో సౌండ్ వచ్చింది. ఏం లేదు బావా. అవునా? అవునక్క, పదండి పదండి. సరే సరే పదండి పదండి. ఏయ్, ఏంటి ఇది? ఈ గెటప్ లో మీరు చాలా అందంగా ఉన్నారండి, అందుకే ఉండబట్టలేక ముద్దు పెట్టుకున్నా. ఒక్కసారి కౌగిల్. ఏయ్, నిన్ను చంపేస్తాను. అక్క, అది ఇందాక మనమెవరూ చూడకుండా తమ్ముణ్ణి ముద్దు పెట్టుకుంది తెలుసా? అవును, ఆ సౌండ్ అదే. తెలిసే, మరి తెలిసి ఎందుకు ఊరుకున్నావక్క? ఊరుకోక అందరిలో ఏమే మా తమ్ముడికి ముద్దెందుకు పెట్టావే అని కోప్పడితే అది కావాలని ఇంకా ఓవర్ చేసి నా మొగుడు నా ఇష్టం అని మళ్ళీ ముద్దు పెడితే? కరెక్టే అక్క, అది అసలే తింగర్ది, చేసినా చేస్తుంది. అందుకే తెలియనట్లు ఊరుకున్నాను. తమ్ముడు కూడా దానికి కోఆపరేట్ చేస్తున్నాడేమో అనిపిస్తుందక్క. అవునా? లేకపోతే ఏంటి ఈ పని అని అరిచేవాడు కదా. అలా అరవలేదంటే అర్థమేంటక్క? అవునే, సర్లే, ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు కృష్ణ పాదాల దగ్గరికి వెళ్దాం. రే చైతు, మీ అక్కలు కూడా వచ్చేసారు. ఇక నువ్వు నీ పాదాలతో ఆ కృష్ణ పాదాల మీద నడిచెళ్తే ఆ బాలకృష్ణుడే మన ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అవుతావురా. అది తమ్ముడికి ముద్దు పెట్టి ఎక్స్ట్రాల్ చేసింది కదా, ఇప్పుడు ఆ సూర్యకాంతానికి ఇస్తాను చూడండి. ఒక్క నిమిషం చేతు. ఏమైందమ్మా? ఏమైంది లల్లి? ఏంటదినా, దీనికేమైనా ముహూర్తం ఉందా? ముహూర్తం కాదు, ఒక పద్ధతి ఉంది. ఏంటక్క అది? సత్యభామ గెటప్ వేసుకొని ఫోటోలకి ఫోజులు ఇవ్వటం కాదు, వాడొస్తున్నప్పుడు పాదాల దగ్గర పూలు జల్లు. తీసుకో. అదేంటక్క, కృష్ణుడు పక్కనుండాలని అది సత్యభామ గెటప్ వేస్తే పక్కకి తోసేసావు. ఒక్కసారిగా పని మనిషిని చేసేసావు. పెద్దదిన నన్ను పని మనిషిని చేయలేదు వదినలు. సత్యభామ పని మనిషి కాదు, కృష్ణుడి సొంత మనిషి. అలాగే నేను కూడా ఆయన సొంత మనిషినే అని పెద్దదిన అంగీకారం ముద్ర వేసింది. థ్యాంక్స్ వదినా, నాకు ఈ ఆలోచనే రాలేదు.
పదండి కృష్ణ. హరిపాదం లేని చోటు ఏంటక్క నువ్వు దానికి జరికిచ్చావా అది నీకు జరికిచ్చిందా? దాంట్లోనే అనుకున్నాం. ఇక ఉట్టి కొట్టే టైం అయింది. ఆ ఏర్పాట్లు చూద్దాం. పదండి పదండి పదరా. పదండి. ఓయ్ మీరేంటి ఇంకా చూస్తున్నారు? మీరు కూడా రండి. ఏయ్ ఏంటి ఏంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓవర్ చేస్తున్నావు. నేనేం చేశాను? ఏం చేసావా? ఇందాక బుగ్గ మీద ముద్దు పెట్టావు, ఇప్పుడు పాదాల మీద ముద్దు పెట్టావు. బుగ్గ మీద ముద్దు పెట్టింది ముచ్చటేసి. మరి పాదాలకి పిచ్చి వేసా? కాదండి, దిష్టి తీశాను. దిష్టి ఇలా కొడితేస్తారా? అవును, మీ మీద ఎలాంటి చెడు కళ్ళు పడకూడదని, ఎవరి వల్ల మీకు ఎలాంటి హాని జరగకూడదని ఈ దిష్టి. ఈ పాట ఎక్కడో విన్నట్టుంది. వీడు ఇక్కడున్నాడేంటి? రేయ్ ఏంటి? ఏంటేంట్రా ఈ పాట ఏంటి? అమ్మ పాట. అమ్మ పాట సరేరా, ఇక్కడికి వచ్చేంటి? రివెంజ్. ఆ సూర్యకాంతం మీద రివెంజ్ తీర్చుకోవడానికి. రివెంజా? చూడు చూడు, నా మొహం మీద డబ్బులు చూడు. తన మొగుడిని నా దగ్గర నుంచి విడిపించుకొని పోతూ నాకిచ్చిన గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఇద్దామనే మళ్ళీ ఎంట్రీ ఇచ్చా. రే ఆల్రెడీ ఆ సూర్య చేతిలో ఒకసారి చావు దెబ్బలు తిన్నావు, మళ్ళీ కనపడితే చంపేస్తుందిరా. చచ్చిపోతా, కానీ దాన్ని ఏదో ఒకటి చేసే చచ్చిపోతా. ఇదిగో చూడు. ఏంట్రా ఇది? కొబ్బరి నీళ్ళలా ఉన్నాయి, వేడి చేసిందా? ఇది కొబ్బరి నీళ్ళు కాదు, యాసిడ్. రే యాసిడ్ తాగితే చస్తావురా సన్నాసి. తాగడానికి తీసుకురాలేదు, ఆ సూర్య మొహం మీద వేయడానికి తీసుకొచ్చా. సూర్య ఇంటి దగ్గరకు వచ్చి సూర్య మొహం మీద యాసిడ్ పోస్తావా? బతికి బట్ట కడతావురా? నేనేమైనా పిచ్చోడు అనుకుంటున్నావా? నువ్వు పిచ్చోడివి కదరా, సైకో. అటు చూడు, కృష్ణాష్టమి కాబట్టి ఉట్టు కొట్టడానికి ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఉట్టి కుండలో ఏముంటాయి? ఏముంది, రంగు నీళ్లు పూలు ఉంటాయి. కానీ ఆ ఉట్టిలో రంగు నీళ్ళకు బదులు ఈ యాసిడ్ ఉంటుంది. నేనే వేస్తా. రే
యాసిడ్ పడితే మొహాలు కాలిపోతాయిరా. కాలాలనే యాసిడ్ తెచ్చింది. ఎటు ఆ సూర్యకాంతం ఉట్టు కొడుతుంది కాబట్టి కుండ పగలంగానే యాసిడ్ దాని ముఖం మీద పడుతుంది, మొత్తం కాలిపోతుంది. నా ముఖం కంటే అందవికారంగా తయారవుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆ ఉట్టిని సూర్య కాకుండా చేతు కుడితే అది మరీ మంచిది. తన ముఖం మీద యాసిడ్ పడినా ఆ సూర్య తట్టుకోగలదు, కానీ తన భర్త మీద పడితే ఊర్చుకోగలదా? బతకగలదా? ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టే కదా. వామ్మో, నువ్వేంట్రా మరీ ఇంత క్రూరంగా ఉన్నావు? ఉట్టి కుండలో యాసిడ్ పోయడం ఏంట్రా? ఉట్టి కుండని ఇలా వాడే మొట్టమొదటి విలన్ని నిన్నే చూస్తున్నాను రా. తమ్ముడంటే అందంగా ఉంటాడు కాబట్టి కృష్ణుడి గెటప్ ఓకే, చీపురు పుల్లలా ఉంటుంది. అది సత్యభామ ఏంటక్కా? పైత్యం. తమ్ముడితో విడాకులు ఇప్పించి బయటకు గెంటేద్దాం అనుకున్నాం. అది మన మొగుళ్ళని రెచ్చగొట్టి విడాకులు క్యాన్సిల్ చేయించింది. ఇప్పుడేమో గెటప్ లేసి ఓవర్ చేస్తుంది. ఓవర్ చేయడం కాదే, తమ్ముడికి బాగా దగ్గరైపోతుంది. పండగ నాడు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పెరుగుట విరుగుట కొరకే అని. అర్థమయ్యేలా చెప్పక్కా. అది ఎంత ఎగిరినా ఉట్టి కొట్టే వరకే కదే. అంటే ఈరోజు ఉట్టి కొట్టే చోట దానికి ఘనమైన సన్మానం ఏర్పాటు చేశాను. మతికని పోయిందా నీకు? శత్రువుకి సన్మానం చేస్తానంటావేంటి? నేను చేయబోయే సన్మానంలో పూలదండలు హారతులు ఉండవే. మరి ఉట్టి కొట్టే చోట సూర్య మీద అటాక్ జరుగుతుంది. అవును, ఆ తర్వాత సూర్య తన మొహాన్ని తనే గుర్తుపట్టలేకుండా అయిపోతుంది. అంతలా ఏం చేయబోతున్నావక్కా? ఉట్టి కొట్టేటప్పుడు కొట్టే వాళ్ళ మొహం మీద రంగునీళ్లు కొడతాం కదా. అవును, మనమే కదా నీళ్లు కొట్టేది. అందరి మీద కొట్టేది రంగునీళ్ళైతే ఆ సూర్య మీద కొట్టేది దురదగుంటాకు కలిపిన నీళ్లు. దురదగుంటాకా? దురదగుంటాకా? అవునే. ఆ సూర్య ముఖం మీద నీళ్లు పడగానే ఇక ఉట్టి కొట్టటాలుండవు, గోక్కోవటాలే ఉంటాయి. అలా గోకి గోకి దాని చర్మం రాలిపోయి రక్తం కారిపోయి చూడటానికే భయపడేంత వికారంగా దాని ముఖం తయారవుతుంది. అప్పుడు తమ్ముడికి అది దగ్గరయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ అది దగ్గరవుదామని ప్రయత్నించినా దాని అందాన్ని చూసి తమ్ముడే భయపడి పారిపోతాడు. విడాకుల దగ్గర అది కొడితే దురదగుంటాకుతో నేను కొడతాను. ఎలా ఉంది నా ప్లాన్? అక్కా, నువ్వు సూపర్ అక్కా. ఏయ్, ఆపవే. నువ్వో పెద్ద భజన్లాలా తయారయ్యావే. అది ప్లాన్ చేయడం, నువ్వు సూపర్ అనడం, అది కాస్త ఫ్లాప్ అవ్వడం. ఏమే, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించవా? పాజిటివ్ గా కాదు, ప్రాక్టికల్ గా ఆలోచించబట్టే ఇలా మాట్లాడుతున్నాను. అసలేంటి నీ డౌటు? ఆ సూర్యకి అసలే మన మీద అనుమానం. తీరా మనం దురదగుంటాకు నీళ్లు కొట్టినప్పుడు నువ్వు చెప్పినట్లే అయితే అప్పుడది మనల్ని కార్నర్ చేయదా? తమ్ముడి ముందు మనం దొరికిపోమా? ఎలా దొరుకుతామే? అందరికీ రాని దురద దానికి వచ్చిందంటే అది దాని స్కిన్ ప్రాబ్లం అని కలరిద్దాం. అంత సెటప్ లో నీళ్లు కొడుతున్నప్పుడు ఆ సూర్యతో పాటు 4 చుక్కలు మన మీద కూడా పడితే మన పరిస్థితి ఏంటక్కా? సేఫ్టీ మెథడ్స్ తీసుకొని అటాక్ చేద్దామే. ఏమో. రే 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 రే, వద్దురా, నా మాట వినరా. రేయ్, నా సంగతి తెలుసుగా. నన్ను ఆపావంటే ఆ కుండలో పోయాల్సిన యాసిడ్ నీ ముఖం మీద పోస్తా.
సూర్యకాంతం, ఈ దెబ్బతో నువ్వు మటాష్. అక్క తెచ్చావా? ఆ, ఇదిగోనే దురదగుంటాకు రసం. ఎవరైనా వస్తున్నారేమో గమనించండి, నేను దీనిలో కలిపేస్తా. మ్మ్. అక్క అసలే మన మొగుళ్ళ కళ్ళు మన మీదే ఉంటాయి, త్వరగా కలుపక్క. ఆ. అవును, అది సరే కాని ఈ దురదగుంటాకు కలిపి నీళ్లు ఎవరు కొడతారు? ఎవరు కొడతారేంటక్క? మనమే కదా. ఆ, ఈ నీళ్లలో చేపెడితే ఆ దరిద్రం మన చేతులు కూడా అంటుకుంటుంది కదా. అవును, అప్పుడు ఆ సూర్య కంటే ముందే మనమే గోక్కోవాల్సి వస్తుంది. మరెలా? చేతులకి గ్లౌజెస్ వేసుకుందామే. అందరికీ అనుమానం వస్తుంది కదా. పోనీ నీళ్లు కొట్టే డ్యూటీ మన భర్తలకు అప్పగిస్తే? అమ్మో, మా ఆయన అసలే లాయరు. ఆయనకు రాసుకునే పని ఉంటుంది. ఆయన చేతులకు ఏమన్నా అయితే ప్రగతి వాళ్ళ ఆయన అయితే బెటర్ అనుకుంటా. ఆహా, మా ఆయన ఆ ఆకులు ఈ కాయలు అంటూ ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆయనకు అసలు కుదరదు. మరి మన ఇద్దరం కాదంటే ఏంటే నా వైపు చూస్తున్నారు? అంటే మా ఆయన బకరానా? ఎదోలా కనిపిస్తున్నాడా మీకు? ఆయన చేతులకి చీమ కుట్టినా సరే నేను ఓర్చుకోలేను. అక్క, మనకు తెలియకుండా మన భర్తల్ని ఇంత ప్రేమిస్తున్నామా? ప్రేమ ఉంది కాబట్టే కదే మనకి విడాకులు ఇస్తామంటే మనం భయపడ్డాం. బంధాన్ని కూడా వదులుకోలేం. పోనీ నీళ్లు కొట్టే డ్యూటీ పులికి అప్పగిస్తే? పాపమే, వాడు నానా అవస్థలు పడి మొన్నే వచ్చాడు. మరి నీళ్లు కొట్టేదెవరు? నేనే కొడతాను. అక్క మరి నీ చేతులు? ఏమైపోయినా పర్వాలేదు. ఆ సూర్యకాంతం కొట్టిన దెబ్బల కంటే చేసిన అవమానాల కంటే ఈ బాధ ఏం ఎక్కువ కాదు. ఆ సూర్యకాంతాన్ని బాధ పెట్టడానికి, దాని మీద గెలవటానికి ఎంత బాధనైనా ఓర్చుకోవడానికి నేను సిద్ధం. సరే అక్క. త్వరగా వచ్చిన పని కానీ. మ్మ్. అటు చూడు, అటు చూడు. ఏమండే, ఏంటి మీరు ఇక్కడే ఇంకా గేమ్ ఆడుకుంటున్నారు? ఏం చేయమంటావురా? అవతల ఉట్టి కొట్టడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఉట్టి కొట్టరా? ఎప్పుడు కొట్టావురా? ఎప్పుడు కొట్టనిచ్చారని? రే, అయినా నీకు తెలీదా ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందో? ఆ అల్లుళ్ళు అదిగో వస్తున్నాడు రా ఫోర్ ఫాదర్. ఫోర్ ఫాదరా? రే, నలుగురు బిడ్డలకి తండ్రి కదా. మా పిల్లల ముగ్గురు, మా మధ్యగాడు ఒకడు. ఆ అల్లుళ్ళు మావయ్య. రండి, ఉట్టు కొట్టాలి. రండి రండి. మేము రాం. ఏమైందయ్యా? వచ్చి ఏం చేయాలండి? నా పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నాను. నా పెళ్ళైన కొత్తలో ఇలాగే అల్లుళ్ళు, ఈ రోజు కృష్ణాష్టమి, మన ఇంట్లో ఉట్టి కొడతాం, నువ్వు వచ్చి ఉట్టి కొట్టు ఓడగొట్టు అన్నారు. ఆ, అయ్యో బాబోయ్, మా మామయ్య గారు నా మీద బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. ఆయన ఎక్స్పెక్టేషన్స్ అన్ని నేను రీచ్ అవ్వాలి అని కొంచెం బిగించి మరీ బరిలో దిగాను. ఏం చేశారు? మనిషి అనేవాడికి అందనంత ఎత్తుగా వాళ్ళు ఉట్టిని పైకి లాగేయడం. పోనీ మేము ఆంజనేయ స్వామిని తెలుసుకుని ఇంకో 4 అడుగులు పైకి ఎగిరి ఉట్టిని కొడదామంటే మీరేమో వెనక్కి లాగేస్తారు. చైతుగాడు గెలవకపోతే వాడు ఏడుస్తాడేమోనని మా పెళ్ళాలు, నా కొడుకు ఓటమిని తట్టుకోలేనని మీరు. ప్రతి సంవత్సరం ఇంతేగా. ఆడిని గెలిపించడం కోసం ఇప్పటి వరకు మేము ఓడిపోతానే ఉన్నాం. ఎంతోటి దానికి మేము రావడం ఎందుకు, పోటీలో పాల్గొనడం ఎందుకు? అందుకే మేము రాం. ఈసారి అలా కాదు అల్లుళ్ళు, కాన్సెప్ట్ చేంజ్ చేశాను. సత్తా ఉన్నవాడిదే గెలిపో. ఎందుకో ఈ సడన్ చేంజ్? ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన నా కోడల్ని ఆ గండం నుంచి తప్పించి ఈ ఇంట్లో ఉండేటట్టు చేశారు కదా, అక్కడ పడిపోయానయ్యా. నా కూతుళ్ళ కంటే మీరే గ్రేట్ అని ఫిక్స్ అయిపోయాను. అందుకే చెప్తున్నాను, ఈసారి రాజకీయాలు ఉండవు, వెనక్కి లాగడాలు ఉండవు. ఎవరి సత్తా ఏంటో వాళ్ళు నిరూపించుకోండి.
గెలవండి. మీరు గెలిచి గిఫ్ట్ గా ఇస్తున్న హారాన్ని గెలిచి మీ భార్యలకి బహుమతిగా ఇచ్చుకోండి. నిజమేనా మామయ్య? ఈ ధను ఒక్కసారి చెప్తే ఒక్కసారి చెప్పినట్టే. సరే మావయ్య, ఇంతకాలం మీరు వెనక్కి లాగబట్టే మేము వెనక్కి పడిపోయాం. ఇప్పుడు ఆ సంఖ్యని తెంచేశారు కాబట్టి ఇక రెచ్చిపోతాం, చెలరేగిపోతాం. ఈసారి ఉట్టి కొట్టేది నేనే, ఆ హారాన్ని నా భార్యకి గిఫ్ట్ ఇచ్చేది నేనే. ఆహా, మీ ఇద్దరు కొడతా ఉంటే నేనేం చేయాలరా? మీ ఇద్దరికి ఆ ఛాన్స్ ఇవ్వనరా. ఉట్టి కొట్టేది నేనే, తొడ కొట్టేది నేనే. బా, చూసుకుందామా? చూసుకుందామా? చూసుకుందామరా? మీ చూసుకుందాం. ప్రతాపమో నా ప్రతాపమో రండి. చూద్దాం. పులి చూసావా, యుద్ధానికి వెళ్తున్న వీరుల్లాగా మా అల్లుళ్ళు ఎంత పౌరుషంగా వెళ్తున్నారో. ఏమండి, ఇప్పుడు మీరేం చేశారు? చూసావు కదరా, నా అల్లుళ్ళని ఎంకరేజ్ చేశాను. ఎంకరేజ్ చేయటం కాదు, ఇప్పటి వరకు ఒక తల్లి బిడ్డలా కలిసిన ముగ్గురు మధ్య పొలాలు పెట్టారు. అందుకే ఇప్పుడు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. అంత మిస్టేక్ చేశాను రా. మీ మిస్టేక్ ఫలితమేంటో అక్కడ చూద్దాం రండి.